హలో అందరికీ నమస్కారం. నేను మీ లహరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే వేడివేడిగా ఇడ్లీ అయితే రెడీగా ఉంది, ఇంకా సాంబార్, కందిపప్పు, కొంచెం పెసరపప్పు రెండు యాడ్ చేసినాను. అండ్ ఇంకా ఇవి నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, ఫస్ట్ ఇవి తినాలి. ఇంకా పచ్చి కొబ్బరి, గ్రౌండ్ నట్స్ చట్నీ అనమాట. కిచెన్ అంతా మెస్సీగా ఉంది, అంటే ఇప్పుడే వంట చేయడం అయిపోయింది కదా, సో ఫస్ట్ అయితే ఇట్నే ఉంటుంది. కొద్దిసేపు తర్వాత అంతా క్లీన్ చేసేస్తాను. వేడి వేడి ఇడ్లీలు, చట్నీ, ఇంకా దీంట్లోకి ఏదైనా కరివేపాకు పొడి ఇటువంటిది పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీలు చాలామంది పేషెంట్ ఫుడ్ అంటారు, కానీ నాకు ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయింది. మా కిచెన్ అంతా ఇలా ఉంది చూడండి. వంట అయిపోయినాక ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ చేసేసి ఆర్గనైజ్ చేసేయాలి. ప్రెజెంట్ నేను కుకింగ్కి అయితే ఇది యూజ్ చేస్తున్నాను, స్వర్ణం కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది కేరళ నుంచి తెప్పిస్తారు, ఇక్కడే మాకు దగ్గరలో ఉన్న షాప్ అనమాట. ఒక బాటిల్ అయిపోయింది. సో ఇదేంటంటే మొత్తం ఇట్లా చలి ఎక్కువ పెడుతుంది కదా, మొత్తం ఇట్లా సాలిడ్ స్టేట్లోకి అయిపోయింది. కొద్దిసేపు దీన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తా. తులసమ్మని ఈ మధ్యనే కొత్తగా పెట్టినానని చెప్పినాను కదా, చాలా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట. పెద్ద చెట్టు ఒకటి ఉంది, ఇంకోటి పక్కనే చిన్నది ఉంది. రెండు కూడా చాలా ఫాస్ట్గా హెల్తీగా గ్రో అవుతున్నాయి. ఇక్కడ వర్షాలు చలికి ఇంట్లో చాలా వరకు ఇంతకుముందు కిచెన్లో ఐటమ్స్ పాడయ్యాయని చూపించాను కదా. ఇదేంటంటే కసూరి మేతి. నేను ఇది కుక్కే వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టినాను అనమాట. అంటే యూస్ చేసేదానికన్నా అంత రెగ్యులర్గా యూస్ చేయలేదు. ఈరోజు ఓపెన్ చేసి చూసేలోపు మొత్తం చూస్తున్నారు కదా, ఆకులు అన్నీ కూడా ఫంగస్ వచ్చేసినాయి. అంటే బూజు పట్టేస్తే ఎలా ఉంటుంది ఆ రకంగా ఉంది. అండ్ ఓపెన్ చేస్తుంటే కూడా అంత పొగ వస్తుంది అనమాట దాంట్లో నుంచి. ఇటువంటివి కూడా పాడవుతాయి అని నాకు అసలు తెలియదు అనమాట. ఇంకా దీన్ని అయితే యూస్ చేయలేము, మొత్తం డస్ట్బిన్లో వేసేసినాను. ఇంట్లో కొంచెం గడ్డి తెచ్చుకున్నాం తినడానికి. సో ఇటువంటి జంక్ ఫుడ్ నా ఫీలింగ్ ఇదైతే గడ్డే. ఇంట్లో చేసేవి మాత్రమే హెల్తీ, కానీ బయట ఫుడ్ తినక చాలా డేస్ అయిందని ఈరోజు తీసుకురమ్మంటే తెచ్చారు. రసగుల్లా అనమాట, దీంట్లో 2 ఉంటాయి, 40 రూపీస్. ఇంకా నేను తినే బిస్కెట్ ప్యాకెట్ ఇది ఒక్కటే, న్యూట్రీ చాయిస్ తింటాను. ఇంకా దిల్ పసంద్, ఇదంతా కూడా మైదాతోనే చేసేది, కానీ మేము దిల్ పసంద్ తిని ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది. సో 9 మంత్స్ 1 year అలా అయిపోయిందేమో. ఈ రెండు మా చింటూ గాని కోసం బిస్కెట్ ప్యాకెట్స్. ఇవి తీయగా ఉంటాయన్నమాట, బయట మనకు దొరుకుతుండే కదా ఇంతకుముందు, సో అటువంటివి. అండ్ ఇంకా కొన్ని ఆలూ చిప్స్. అన్నిటికంటే ఫేవరెట్ తెలుసా, జిలేబీ. సో జిలేబీ ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం. కానీ మొత్తం చక్కెర పాకంలో వేసినది, డీప్ ఫ్రై చేసినది. ఇవేవి రెగ్యులర్గా తినడం మంచిది కాదు, అప్పుడప్పుడు తినడం వరకు ఓకే. బెల్లంలో చీమలు పడుతున్నాయని ఇటువంటి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని, కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా మధ్యలో ఎప్పుడైనా బయటికి తీస్తుంటాం కదా, ఇంత టైం గ్యాప్లో చీమలు పట్టినట్టున్నాయి. సో ఈరోజు నేను తీసి చూస్తే చీమలు అన్నీ చచ్చిపోయి పడిపోయినాయి దీంట్లో. ఏం చేయాలో అర్థం కావట్లేదు, వీటిని ఎట్లా పోగొట్టాలో అర్థం కావట్లా. తీసుకుపోయి కొద్దిసేపు ఎండలో పెడదాం అనుకుంటున్నాను. ఇది కూడా ఏదైతే అది అవుతుంది. చంద్రముఖి మూవీ చూస్తున్నాము, స్పాయిలర్ అలర్ట్. మూవీ చూస్తూ జిలేబీ తింటున్నాం. టేస్ట్ అయితే ఏం బాగాలేదు, ఉత్త చక్కెర నములుతున్నట్టుంది, అసలు ఏం నచ్చలేదు నాకు. బట్టలు అయితే ఆరేయాలి, ఈ బట్టలు అయితే మడతేయాలి. బయట ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి లోపల తీసుకురావాలి. ఈ మధ్య నాకు హెయిర్లో డాండ్రఫ్ వచ్చేసింది. సో డాండ్రఫ్ పోవడానికి నేను ఇక్కడ కర్డ్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి అదైతే అప్లై చేసుకుంటున్నాను. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. నేను ఇలా ఈ హెయిర్ ప్యాక్లో ఒక 2-3 times వాడినాను, అయినా డాండ్రఫ్ ఇంకా పోలేదు. మొత్తం హెయిర్ అంతా ఇచ్చింగ్గా ఉందన్నమాట. మా హస్బెండ్ ఏమంటున్నా అంటే లెమన్ హెయిర్ మీద అప్లై చేయకూడదు, అది చాలా పులుపు కదా, హెయిర్ అంతా ఊడిపోతుందని చెప్తున్నారు. ఇంకా మీకు ఎవరికైనా తెలిసిన వర్కౌట్ అయ్యే టిప్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ ఈవినింగ్ స్నాక్స్కి మోస్ట్లీ గ్రీన్ టీ, ఇంకా ఏదో ఒక హెల్తీ స్నాక్, ఫ్రూట్స్ కానీ లేకపోతే క్యారెట్, వెజిటేబుల్స్ ఇటువంటివే తినడానికి ట్రై చేస్తుంటాను. ఇది స్వీట్ కార్న్ కొంచెం ఊరికే అలా గ్యాస్ మీద కాల్చేసి అదైతే తిన్నాను. ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ ధనియా పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, డ్రై రోస్ట్ చేస్తున్నాను. పచ్చివి పౌడర్ చేయడం కంటే కొంచెం ఇట్లా ఫ్రై చేస్తే స్మెల్ బాగుంటుంది. అండ్ దాంట్లో కొన్ని నేను సినామన్ కూడా యాడ్ చేసినాను.
ఇవి కూడా యాడ్ చేస్తే అరోమా అనేది బాగుంటుందన్నమాట. కొన్ని లవంగాలు కూడా వేసుకోవచ్చు. లవంగాలు ఎక్కడున్నాయో కనిపించలేదు, సో అందుకు ఓన్లీ దాల్చిన చెక్క వేసినాను. అండ్ నైట్ బ్రేక్ఫాస్ట్కి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓట్స్తో దోశ చేస్తున్నాను. సో కొంచెం కార్న్ఫ్లోర్ అయితే వేసినాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసినది, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కదా, అది కార్న్ఫ్లోర్. అండ్ కొంచెం బొంబాయి రవ్వ, అండ్ పైన ఇప్పుడైతే ఓట్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ డబ్బాలో నేను ఓట్స్ అయితే ఫ్రై చేసి వాటిని పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో మొత్తం ఇప్పుడైతే అయిపోయింది. సో ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్, వాటర్ వేసి దీన్ని కలిపి మనం కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఓట్స్ చీలలాగా చేసుకోవచ్చు. ధనియాలు ఇలా ఫ్రై చేసేటప్పుడు వచ్చే అరోమా చాలా బాగుంటుంది కదా, ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఏదో చికెన్ మసాలా ఆ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. నేను యూజ్ చేసే కాస్మెటిక్స్ అన్నీ ఇలా వాషింగ్ మిషన్ మీద ఒక ట్రే పెట్టి ఇందులో వాడేసి ఉంటాను. సో రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లిప్ బామ్ ఉందన్నమాట, విల్వా అనేది. ఇది నేను ఒక 1.5 year బ్యాక్ అలా కొన్నాను. సో ఇది యూజ్ చేసేదాన్ని, ఎందుకో మొన్న డౌట్ వచ్చి దీని వెనకాల చూస్తే ఇది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి కూడా 1 year అయిపోయిందనమాట. సో ఆ రోజు నేను రియలైజ్ అయ్యి ఇంకా మిగతా ప్రోడక్ట్స్ కూడా సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాను. సో ఈ లిప్ బామ్ ఉండేది నా దగ్గర NMF, అంటే బాగా కూల్గా ఉన్న ప్లేసెస్లో ఇది చాలా బెటర్. దీని వెనకాల చూస్తే ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇంకా రియలైజ్ అయిపోయి ఇంట్లో ఉన్న మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసి డీక్లటర్ చేయడం స్టార్ట్ చేసినాను అనమాట. చాలా వరకు కొంటాం కానీ అన్ని రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చెయ్యం కదా, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము. సో ఇంట్లో డీక్లటరింగ్ పని అయితే స్టార్ట్ చేసేసాను. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ అందరు కూడా మనం చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాము, అంటే కొన్ని రెగ్యులర్గా యూజ్ చేయము, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తుంటాం కదా. ఒకసారి అన్నిటి వెనకాల డేట్స్ చూసుకోండి, ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయిన స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే స్కిన్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్కిన్ ప్రోడక్ట్స్ అన్నీ కాదు, ఏవైనా సిరప్స్ కానీ ఇటువంటివి ఎన్నో ఉంటాయి కదా, ఒక 1 year 2 year నుంచి ఇంట్లో అలాగే ఉండి ఉంటాయి. ఒకసారి దాని డేట్ వెనకాల చెక్ చేసి ఎక్స్పైర్ అయిపోయి ఉంటే అన్నీ డీక్లటర్ చేసేసేయండి. మార్నింగ్ది కొంచెం రైస్ అయితే మిగిలిపోయిందనమాట. సో ఆ కొంచెం రైస్ని నేనైతే వామన్నం చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి, వాము వేసినాను, చూస్తున్నారు కదా. దీన్ని కొంచెం ఒక 3-4 minutes అట్లా ఫ్రై చేసి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి రైస్ వేసి కలుపుకోవడమే. ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సో ఏమీ అవసరం లేకుండా జస్ట్ సాల్ట్, పచ్చిమిర్చి, కొంచెం రైస్ వేసి కలిపితే చాలు, వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రైస్ యాడ్ చేసి దానికి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో కొంచెం రైస్ మిగిలింటే నేనైతే వామన్నం చేసుకున్నాను. మా హస్బెండ్కి అయితే ఇక్కడ ఓట్స్ చీలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదే అనమాట మా డిన్నర్ ఇప్పుడు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.